లో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో బయట కూడా యూఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము. సారీ అక్కడంతా చూడండి వాళ్ళు. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నిజంగా జ్యువెలరీ. సో మీ లైఫ్లో ఈ సక్సెస్ స్టోరీ ఒక అనుకోని అది జరిగింది రుచిపోయింది అనుకున్న వన్ మూమెంట్ వాంట్ ఇండస్ట్రీలో లైక్ అనుకోకుండా ఒక సక్సెస్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం అండ్ సపోర్ట్. ఇలానే ఉంటారని మాకు తెలిసి ఉండాలి అనుకుంటున్నాం. ఎంజాయ్ మళ్ళీ బంగారం సామాన్ చెప్తారా? మళ్ళీ బంగారం నో 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 యా యా ఎవ్రీథింగ్ ప్రతిదీ నిజమే రుజువైంది. వాట్ ఎవర్ నేను చైల్డ్హుడ్లో నేను ఏం చేయాలని అనుకుంటున్నానో ఎవ్రీథింగ్ అదే అవుతూ వస్తుంది నా లైఫ్లో. యాజ్ అన్ తనతో ఉన్నారు, చూశారు. వన్ పీస్ ఆఫ్ అడియానికి నేను అసలు ఏం అడ్వైస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. బికాస్ వాడు ఎప్పటికీ నా కోతి ఫ్రెండ్, ఎప్పటికీ అలానే ఉండాలి అండ్ చాలా మంచి సక్సెస్ రావాలి అండ్ లైఫ్లో చాలా మంచిగా గ్రో అవ్వాలి. ఎందుకనంటే ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక యాక్టర్ అవ్వాలని చాలా కష్టపడి బిగ్ బాస్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఒక యాక్టర్గా స్టార్టెడ్ హిస్ జర్నీ. సో తప్పకుండా ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని. ఆల్ ది వెరీ బెస్ట్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. అండ్ కళ్యాణ్ పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ అందరు సపోర్ట్, మీ అందరు లవ్ తనకి చాలా నీడెడ్. అండ్ కళ్యాణ్ చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బీ ఆనెస్ట్గా. లైక్ ఐడియా కూడా లేదు ఈ సాంగ్ గురించి కానీ, లైక్ ఆ వీడియో గురించి కానీ, దేని గురించి కానీ. అప్పుడే టైం 30 minutes అయిపోయిందా అని అనిపించింది. అండ్ డైరెక్టర్ అండ్ ద టీమ్, ఎవ్రీ వన్, దట్ లైక్ వండర్ఫుల్ వర్క్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఇంకా త్వరగా బిగ్ స్క్రీన్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కంగ్రాట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ముందుకు వచ్చేసేయండి. వాడు ఆల్రెడీ నాకు సార్ చెప్పమన్నప్పుడు చెప్పలేకపోయాడు. పొగిడేది పాటలో పొగుడు. నన్ను చూసి పొగుడుతూ పాడొచ్చు కదా. సారీ, చాలా 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 బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ డార్లింగ్. కళ్యాణ్ పడాలా, బిగ్ స్క్రీన్ లో నీకు ఒక మంచి హిట్ పడాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ డార్లింగ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నీ స్క్రీన్ లో నిజంగా అదిరిపోయాడు డార్లింగ్. అసలు చాలా బాగుంది. అంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది. టోటల్ గా నువ్వు 30 minutes ఇలా కూర్చోబెట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అది నిజంగా. సో సింపుల్ అంటే ఎవరికి సింపుల్. నేనేదో సింగర్ అని చెప్పి ఫీల్ పెద్దరికి కొంచెం వేసుకుంటాను, ఎవరికి అడ్వైజ్ చెప్తాను. బట్ కళ్యాణ్ వచ్చి ఒక చెప్పి నా ప్రశ్న అది అనుకున్నది ఏదైనా చేయలేదు. దీంట్లో చాలా కామ్గా తనగా చాలా పట్టుదలతో చేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ అది ప్రూవ్ చేసి తన సీజన్ బిగ్ బాస్ కూడా చేసింది. బట్ అదే ఇండస్ట్రీ తను ఏదైతే అనుకుంటున్నాడో చాలా కామ్గా కంఫర్ట్గా అదైతే అంటే ఏదైతే మొత్తం పొరపాటు అదేదో వదలదు. అది ఆ ఫైట్ అనేది చాలా కామ్గా కంఫర్ట్గా ఉంటుంది. ఏదైతే సక్సెస్ బిగ్ బాస్ సీజన్ 9 లో పుట్టాడు తన యాటిట్యూడ్ తోటి, అదే బిగ్ స్క్రీన్ మీద ఓటీటీ లాగా అన్నింటిలో కానీ కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను విష్ చేస్తున్నాను. విష్ ఆల్ సక్సెస్ కళ్యాణ్. అదా మీరు మ్యానేజ్మెంట్ వచ్చింది.